నమస్కారం అండి. నేను మీ సామాన్యుడు పాండురంగారావు అండి. ఈరోజు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నిన్న సింహాచలం దర్శనానికి వెళ్ళానండి. నెలగంటి వచ్చినందువలన ఉదయం 11, 11:30 మధ్యలో దర్శనాన్ని ఆపేశారండి. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత దర్శనం స్టార్ట్ చేస్తన్నారండి. ఈ మధ్యలో నేను గుడిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు గమనించానండి. అవేంటంటే, భోజనం అనేది ప్రసాదం కాబట్టి మనం అనకూడదు. కానీ ప్రసాదం అన్నదానం దగ్గర అసలు ఒక పద్ధతిలో లేదండి. చాలా వరస్ట్‌గా ఉందండి మెయింటెనెన్స్. అక్కడ ఈఓ గారు గూడా అందుబాటులో ఉండరండి. కంప్లెయింట్ ఇద్దామంటే కూడా లేరండి ఎవరు. సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేరండి. దేవస్థానాల్లో ఒక పద్ధతిగా వాళ్ళని పెడుతున్నారో, రౌడీ వాళ్ళకి సంబంధించినోళ్ళు లేతే వాళ్ళ జవాబు ఎలా ఉందంటే అండి, భక్తుల్ని కుక్కల్ని తరిమేస్తారండి. చాలా బాధేసిందండి. కంప్లెయింట్ ఇద్దామని వెళ్తే అసలు ఎవడు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. ఆల్రెడీ మొన్న చందనోత్సవం అప్పుడు ఒక ఘటన జరిగింది. ఇంతమంది చనిపోయారు. నిన్న గూడా దర్శనం లైను రోజు పంపించే చోట కాకుండా వేరే చోటకి తిప్పారండి. జనాలు గోల, రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎవ్వరు లేరు. ఎవరు పట్టించుకోవట్ల అసలు. వాళ్ళ ఇష్టం. సమాధానం నోటికొచ్చినట్టు అరుస్తున్నారు. భక్తులు అనేవాళ్ళు వస్తేనే గుడికి కళ. అది మర్చిపోతున్నారు ఈ ఎంప్లాయీస్ అందరూ. దయచేసి దీన్ని ప్రస్తుత ప్రభుత్వం గమనించి తగిన చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే అన్నదానం తిన్న తర్వాత వచ్చి కొంచెం వీడియో తీసి ఎలా ఉందని అడుగుతున్నారు. ఇప్పటికి నాకు తెలిసి ఒక 10 సార్లు చెప్పా. మరి అది సరదాగా తీస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు. అలానే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక అమ్మాయి చెప్పిన బాధను విని ఆయన స్పందించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. దగ్గర ఆమెకి 5 లక్షల చెక్ అందజేసినట్టున్నారు. ఇది కోరుకుంటున్నామండి మేము మీ నుంచి. ఎందుకంటే మీ నుంచనే కాదు, ప్రతి రాజకీయ నాయకుడి దగ్గర నుంచి. మీకంటూ పేరుంది కాబట్టే మీరు ఏ చిన్న పని చేసినా అది ఫోకస్ చేస్తారు మీడియా వాళ్ళు. దయచేసి మీరు అందరిలో స్ఫూర్తి నింపి ప్రతి నాయకుడు మీ కూటమి ప్రభుత్వంలో అలా ఉండాలని మీరు స్ఫూర్తిని నింపినందుకు, కానీ మీరు నింపినా వాళ్ళు చేయరు. బట్ నేను చేసినందుకు నేను మొట్టమొదటిసారి 18 నెలల్లో చాలా ఆనందపడ్డానండి. ఇట్లానే అన్ని విషయాల్లో మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. మీ సామాన్యుడు పాండురంగారావు అండి.